Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Number systems model test 4 explanation చూద్దాం. First question, express the decimal number -37 as an 8-bit number in signed magnitude method అన్నారు. Signed magnitude method లో 7 bits magnitude తీసుకుంటాము. MSB మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వచ్చేసి సైన్ బిట్ గా తీసుకుంటాం. కాబట్టి 7 బిట్స్ లో 37 ఎట్లా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. 1 2 4 8 16 32 64 తీసుకుంటే 1 2 3 4 5 6 7 37 ఎట్లా వస్తుంది? ఇక్కడ 1 ఇక్కడ 32 ప్లస్ 4 36 ప్లస్ 1 remaining all zeros. Okay, so MSB most significant bit 1 కదా, 1 తీసుకుంటే ఇప్పుడు చూడండి 10 100 101 ఎక్కడ ఉంది ఆన్సర్ D. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద BCD నెంబర్ ఫర్ డెసిమల్ 347 అని అడిగారు. 3 అంటే ఏంటి? BCD అంటే డైరెక్ట్గా 4 బిట్ కోడ్గా కన్వర్ట్ చేయడమే. 3 అంటే 0011, 4 అంటే 0100, 7 అంటే 0111. ఎక్కడ ఉంది చూడండి, ఏలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్వర్ట్ ది గ్రే కోడ్ టు బైనరీ అన్నాడు. సో గ్రే కోడ్ని బైనరీగా కన్వర్ట్ చేయడానికి ఎట్లా చేయాలో ఒకసారి చూడండి. 1011 మనకి ఇచ్చిన గ్రే కోడ్ ఇది. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ MSBని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. సో ఇప్పుడు గ్రే కోడ్లో ఉండే సెకండ్ బిట్కి అదేవిధంగా బైనరీ కోడ్లో ఉండే ఫస్ట్ బిట్కి XOR ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం, ఎక్స్క్లూజివ్ OR ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తాం. సో XOR ఆపరేషన్ మీకు తెలిసిందే, ఒకసారి టేబుల్ చూడండి. 0 0 01 10 11. ఎక్స్క్లూజివ్ OR ఆపరేషన్లో 01కి 1, 10కి 1, 00కి 0, 11 కూడా 0 వస్తుంది. కాబట్టి 01 ఎంత అవుతుంది? 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ 1కి ఎక్స్క్లూజివ్ ఆర్ చేయాలి. ఎక్స్ఆర్ చేస్తే 11కి ఎక్స్ఆర్ ఎంత? 0 అవుతుంది. ఇప్పుడు ఈ 0కి 1కి ఎక్స్క్లూజివ్ ఆర్ చేయాలి. 10 ఎక్స్క్లూజివ్ ఆర్ ఎంత? 1 అవుతుంది. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? 1101. 1101 ఎక్కడ ఉంది? ఏలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది డాష్ నెంబర్ సిస్టమ్. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా ఏ నెంబర్ సిస్టమ్ బేస్ చేసుకొని ఉంటాయి? కంప్యూటర్ బైనరీ నెంబర్ సిస్టమ్ని, కాబట్టి ఆన్సర్ బైనరీ. నెక్స్ట్ క్వశ్చన్, హెక్సాడెసిమల్ లెటర్స్ A through F ఆర్ యూజ్డ్ ఫర్ డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూస్ ఫ్రమ్. సో మనకు తెలిసిందే హెక్సాడెసిమల్ నెంబర్స్ 0 to 9, తర్వాత A to F. A to F దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? 10 నుంచి 15 వరకు. A అంటే 10, B అంటే 11, C అంటే 12, D అంటే 13, E అంటే 14, F అంటే 15. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, ద బేస్ ఆఫ్ ది హెక్సాడెసిమల్ సిస్టమ్ ఈజ్ బేస్ 16. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఆక్టల్ నెంబర్ ఫర్ బైనరీ అని ఇచ్చాడు. ఆక్టల్ నెంబర్ మనం ఎప్పుడైనా కన్వర్ట్ చేయాలంటే బైనరీ ఇచ్చినప్పుడు LSB నుంచి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి 3 బిట్స్ తీసుకోవాలి. 3 బిట్స్ తీసుకొని కన్వర్ట్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో మనకి 3 బిట్స్ లేకుంటే జీరోస్ పెట్టుకోవాలి. ఓకే, కాబట్టి 1110 ఎంత అవుతుంది? 6 6 5 6 5 1 15 65 66. ఆన్సర్ D. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాసిబుల్ వర్డ్ సైజ్. సో వర్డ్ సైజ్ ఎప్పుడు కూడా 2 పవర్స్లో ఉండాలి. 8 అంటే 2 పవర్ 4 8 అవుతుంది. 2 క్యూబ్ 8 అవుతుంది. 2 పవర్ 4 16 అవుతుంది. అదేవిధంగా 64 కూడా 2 పవర్స్లో చెప్పొచ్చు. ఇక 28 తీసుకుంటే 28ని మనం 2 పవర్స్లో చెప్పలేము. కాబట్టి పాసిబుల్ వర్డ్ సైజ్ కాంతేంది 28 అనమాట. సో 8 బిట్స్ అంటే జనరల్గా మనం ఏం చెప్తాం? 8 బిట్స్ అంటే బైట్ అని చెప్తాము. తర్వాత 16 బిట్ వర్డ్ ఉంటుంది, 32 బిట్ వర్డ్ ఉంటుంది, 64 బిట్ వర్డ్ ఉంటుంది. అంతేగాని 28 బిట్ వర్డ్ ఉండదు.
నెక్స్ట్ క్వశ్చన్ డిటర్మైన్ ది డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ది సైన్డ్ బైనరీ నెంబర్ ఇన్ వన్స్ కాంప్లిమెంట్ అన్నాడు. సో వన్స్ కాంప్లిమెంట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం వన్స్ కాంప్లిమెంట్ కన్వర్ట్ చేయాలి. సో వన్స్ కాంప్లిమెంట్ కన్వర్ట్ చేయడం అంటే 1 ని 0 0 0 దగ్గర 1 పెట్టాలి. సో 1 1 1 1 ఉంది కాబట్టి 0 0 0 0 1 0 1 1. సో 1 2 4 8 ఎంత అవుతుంది? 8 + 2 10 10 1 11 11 మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో 0 ఉంది కాబట్టి +11. ఆన్సర్ వచ్చేసి +11 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కన్వర్ట్ ది బైనరీ నెంబర్ టు గ్రే కోడ్ అన్నాడు. సో గ్రే కోడ్ని బైనరీ కన్వర్ట్ చేయాలన్నా బైనరీని గ్రే కోడ్ కన్వర్ట్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్. ఇక్కడ 1 ఉంది కదా, ఎంఎస్బిలో 1 ఉంది కదా, ఎంఎస్బిలో 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. 1 1కి XOR తీసుకుంటాం. XOR తీసుకుంటే 1 1 0 అవుతుంది. 0 0కి XOR తీసుకుంటే 1 అవుతుంది. సరే ఇక్కడ రివర్స్లో ఇచ్చారు కాబట్టి దీన్ని ఈ విధంగా చేయడానికి లేదు. మనకి గ్రే కోడ్ ఇచ్చి బైనరీ కన్వర్ట్ చేయమంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు చేస్తాం అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు ఏమి ఇచ్చాడు? బైనరీ టు గ్రే కోడ్ ఇచ్చాడు. బైనరీ టు గ్రే కోడ్ ఇచ్చాడు కాబట్టి మనం ఆన్సర్ టు క్వశ్చన్ చేయాల్సిందే. ఓకే, సో ఒక్కొక్క ఆన్సర్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ 0 0 1 1 తీసుకుంటే 0 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. సో 0 0 XOR ఆపరేషన్, ఈ 0 XOR ఆపరేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. 0 1 XOR ఆపరేషన్ 1 అవుతుంది. 1 1 XOR ఆపరేషన్ 0 అవుతుంది. కానీ ఇది రాలేదు కాబట్టి ఏ కాదు ఆన్సరు. బి తీసుకుంటే 1 1 0 0 యాజ్ ఇట్ ఈస్గా కోడ్ రాదు. సి తీసుకుంటే 1 0 1 0 తీసుకుంటే 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాము. 1 0 XOR 1 అవుతుంది. తర్వాత 1 1 XOR 0 అవుతుంది. తర్వాత 0 0 XOR 0 అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ అనమాట. ఓకే, కాబట్టి ఇందాకట్లా చేయడానికి లేదు. గ్రే కోడ్ నుంచి గుర్తుపెట్టుకోండి, గ్రే కోడ్ నుంచి బైనరీగా కన్వర్ట్ చేయమంటే ఈ ప్రాసెస్. అంతేగాని బైనరీ నుంచి గ్రే కోడ్ కన్వర్ట్ చేయమంటే ప్రాసెస్ లేదు. అప్పుడు ఆన్సర్ టు క్వశ్చన్ తీసుకొని ఒక్కొక్క ఆన్సర్ తీసుకొని చెక్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కన్వర్ట్ ది ఫాలోయింగ్ హెక్సాడెసిమల్ నెంబర్ టు డెసిమల్ అన్నాడు. 1CF తీసుకుంటే ఇంటూ 16⁻0 ఇంటూ 16⁻1 ఇంటూ 16 స్క్వేర్. 16 స్క్వేర్ అంటే 256 ఇంటూ 1. తర్వాత 16 ఇంటూ ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12. 16 ఇంటూ 12, 12 6 are 72, 12 1s are 12 7 9, 12 7 19, 192. F అంటే 15, 15 ఇంటూ 1 15, 5 to 7 13, 10 11 16, 463 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బైనరీ నెంబర్స్ వాల్యూ చేంజెస్ మోస్ట్ డ్రాస్టికల్లీ వెన్ ది డాష్ ఈజ్ చేంజ్డ్. సో మోస్ట్ డ్రాస్టికల్ అంటే ఎక్కువ వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుంది? మనం మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి వెళ్ళే కొద్దీ వాల్యూ డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంది. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో పెద్దగా చేంజ్ కాదనమాట. అంటే మనం చూస్తాం 1 2 4 8 అట్లా. సో 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. 2కి 4కి 2, 4కి 8కి 4, 8కి 16కి 8. ఆ విధంగా డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఎటు వెళ్ళే కొద్దీ? ఎంఎస్బికి వెళ్ళే కొద్దీ. నెక్స్ట్ క్వశ్చన్, అసైన్ ది ప్రాపర్ ఈవెన్ ప్యారిటీ బిట్ టు ది కోడ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన కోడ్ ఎన్ని 1s ఉన్నాయి? 3 1s ఉన్నాయి. కానీ ఈవెన్ ప్యారిటీ అంటే 4 1s ఉండాలి. కాబట్టి ఏం చేస్తాం? లెఫ్ట్ సైడ్లో ఇంకొక 1 యాడ్ చేస్తాం. మిగతాది ఏం కదిలించడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఆన్సర్ ఎక్కడుంది? 111 4 zeros 1. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద బైనరీ నెంబర్ ఫర్ F3A టు ది బేస్ 16 అని అడిగాడు. జస్ట్ 4-bit బైనరీ కోడ్గా కన్వర్ట్ చేయడమే. మనకి ఏ అంటే ఏంది? ఏ అంటే 10 కదా. 10 అంటే 10 10 10 10 10 అంటే 3 అంటే ఏంది? 00 11. F అంటే 15 కదా. 15 అంటే 11 11. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద బైనరీ నెంబర్ ఫర్ ఆక్టల్ 45 టు ది బేస్ 8 అన్నాడు. సింపుల్గా 3 బిట్స్గా కన్వర్ట్ చేయడమే. 5 అంటే 101, 4 అంటే 100. What answer? C. What is the which of the following is an invalid BCD code అన్నాడు.
సో బీసీడీ కోడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 9 వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి 1101 అంటే 1248 13 వస్తుంది మనకి. కాబట్టి సి అనేది బీసీడీ కోడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ప్యారిటీ మెథడ్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ అన్నాడు. సో ప్యారిటీ దేనికి యూజ్ చేస్తాం మనం? సింగిల్ బిట్ ఎర్రర్స్ని ట్రేస్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ప్యారిటీ చెకింగ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ డిటెక్టింగ్ సింగిల్ బిట్ ఎర్రర్స్ ఇన్ ట్రాన్స్మిటెడ్ కోడ్స్. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 1731 టు ది బేస్ 8 టు డెసిమల్ అన్నాడు. 1731 into 8 power 0 into 8 power 1 8 square 8 cube. సో 8 cube అంటే ఏంటి చూడండి, 8 8 64 64 into 8 512 8 square 16 16 into 7 7 6 are 42 7 1s are 7 11 112 512 112 సారీ 8 square into 64 కదా, 64 into 7 7 4s are 28 7 6 are 42 44. So 448 8 power 1 8 8 3 is 24. So 8 power 0 1 into 1 1. ఇవన్నీ యాడ్ చేస్తే 8 to 10 14 15 4 to 6 7 8 9 985. ఆన్సర్ 985. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ టూ బీసీడీ నెంబర్స్ అని ఇచ్చాడు. సో విడివిడిగా బీసీడీ నెంబర్స్ వాల్యూస్ చూడండి. 1 2 4 8 కదా, అంటే 3. ఇది 1 2 4 8 3 3 + 3 ఎంత 6. 6కి ఈక్వలెంట్ బీసీడీ కోడ్ ఏంది? 0110. 1 2 4 8 కదా, 0110. ఆన్సర్ సి. లాస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రిజల్ట్ వెన్ ఏ డెసిమల్ 5238 ఈస్ కన్వర్టెడ్ టు బేస్ 16 అన్నాడు. 16తో డివైడ్ చేసుకుంటూ పోవడమే. 16తో డివైడ్ చేస్తే 327 వస్తుంది, రిమైండర్ 6 వస్తుంది. మళ్ళీ 16 చేస్తే 20s, రిమైండర్ 7. మళ్ళీ 16 చేస్తే రిమైండర్ 4, మళ్ళీ 16 చేస్తే రిమైండర్ 1. సో కింద నుంచి పైకి రాసుకుంటే 1476. ఆన్సర్ డి. ఇది మొత్తం మీద నెంబర్ సిస్టమ్స్ మోడల్ టెస్ట్ 4కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. దట్స్ ఆల్ ఫర్ నౌ.